నా కోసం, నా వాళ్ళ కోసం, నా కుటుంబం కోసం నా దేశ ప్రజల కోసం 96 ఫ్రేమ్స్ సార్. నా ప్రాణాలను అర్పిస్తాను. 1500 ఫ్రేమ్స్ సార్. స్లోగా వందే మాత్రం అని చనిపోయాడు సార్. సార్ టాప్ యాంగిల్ సార్, అఖిల కిరణ్ సార్, 24 లెన్స్ సార్, నార్మల్ ఫ్రేమ్ సార్. ఈ అమరవీరుడికి కన్నీటి శ్రద్ధాంజలి కట్టిస్తున్నట్టుగా దేవతలందరూ మంచు వర్షం కురిపిస్తున్నారు సార్. స్లోగా క్రేన్ డౌన్ అయింది సార్. ఏం టైటిల్స్ స్టార్ట్ అయ్యాయి సార్. రోలింగ్ టైటిల్స్ సార్. ఆ టైటిల్స్ మీద జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. వందే మాత్రం ఎండ్ కాదు సార్. ఎలా ఉంది సార్? ముందు కట్లి పట్ల కళ్ళు చూసుకుంటాను. సారీ సార్, తప్పైపోయింది సార్. ఏమనుకోకండి సార్. సార్ వేరే దారిలోకి వెళ్ళి చేయాల్సి వచ్చింది సార్. క్షమించండి. ఎలా ఉంది సార్? సూపర్ రా, బంపర్ రా. ఇంత బ్రహ్మాండమైన కథ పెట్టుకుని ఇన్నాడు ఎక్కడ తిరుగుతున్నారా? ఇక నాకు ఏ బాబులు అక్కర్లేదు సార్. నువ్వే హీరో, నువ్వే డైరెక్టర్. ఈ సినిమా తీస్తున్నా, తీస్తా. क्या हो सर? सही कैप्टन साहब, डोंट टाच बैक, गो बैक. नहीं साहब, हमारा कैप्टन साहब చూడాలి సార్. మనం ఏం చూస్తావు? దొంగ దెబ్బ తీసి వీటిని తీసుకెళ్లిపోయారు. యుద్ధ ఖైదీని ఏం చేయకూడదని తెలుసు కూడా నానా చిత్రహింసలో పెట్టారు. దేశ రక్షణ రహస్యాలు చెప్పని చెప్పి కళ్ళు పీకేశారు. ఇదిగో నాలుగు కోసేశారు. చివరికి టెస్ట్ ఆ పాకిస్తాన్ ఒక అమ్మకి అబ్బకి కనుక పుట్టుంటే మా ఎదురుగుండా వచ్చి యుద్ధం చేయమని చెప్పండి. 5 గంటలు, 5 గంటలు. మసి శాంతి అంటూ పైనున్న వాళ్ళు మా చేతులు కట్టేశారు. ఒకే ఒక్కసారి మమ్మల్ని వదలమని చెప్పండి. ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో తెలుస్తుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే Pakistan!
ఇప్పుడు చెప్పరా పాకిస్తాన్ తప్పదని చెప్పరా చెప్పు చెప్పరా పాకిస్తాన్ తప్పదని చెప్పరా నాకు కొడక చెప్పరా ఇప్పుడు చెప్పరా చెప్పు పాకిస్తాన్ పాకిస్తాన్ చెప్పరా ఒక్కసారి పాకిస్తాన్ చెప్పరా డాడీతో మాట్లాడాలంటే టెన్షన్ గా ఉందిరా. అందుకేరా మొదటి నుంచి మొత్తుకుంటున్నాను ఈ లవ్వు గివ్వు నా ఒంటికి పడదని. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందా? అంతా అయిపోయిన తర్వాత ఏంటిది? అంతా అయిపోయిందా? ఏ వావనిచ్చా? ఎంత ట్రై చేశాను. ప్రతిసారి పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత ఒకటే గోళ. అదేదో అయ్యున్నా బాగుండు. మీ నాన్నగారిని అడగడానికి మంచి స్ట్రాంగ్ ఎవిడెన్స్. సర్లే, ఆ టెన్షన్ ఏదో నేనే పడతా. ఈ పాయింట్ నుంచి నీ దారి నీది, నా దారి నాది. ముందు నువ్వు వెళ్ళు, 10 minutes తర్వాత నేను వస్తాను. అదిగా స్వాతి. వెళ్ళు. స్వాతి స్వాతి నాకు వెళ్ళడం లేదు. సాయంత్రం కలుస్తాను. అదిగా ఏమైంది? స్వాతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్, నీకేంటి తెలివితేటలుంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ని నాకెంత ఉండాలి? 1 year నుంచి మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ప్రేమ నాకు తెలియదు అనుకుంటున్నారు. అందుకే రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. నైస్ సెలక్షన్ రకన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కరవపడే కత్తి లాంటి రాధను సెలెక్ట్ చేసుకున్నావమ్మా. బట్ ఐఎమ్ సారీ రాధ, నీకు మంచి ట్రైనింగ్ అయితే ఇవ్వగలిగాను కానీ మంచి లైఫ్ ఇవ్వలేకపోతున్నాను. డాడీ 25 సంవత్సరాల నుంచి ఈ టార్చర్ చూసావుగా, ఇక నుంచి నీకు మొదలు. ఆల్ ది బెస్ట్. Champagne for our happy marriage. wait. ఏంటి? నువ్వు రేపు నా మెడలో కట్టే తాళి ఎప్పుడు నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది కదా. అలాగే
నేను ఎప్పుడు గుర్తుండాలని. అంటే నువ్వు ఎక్కడ ఉన్నా నీ చేయి పట్టుకునే ఉంటానన్నమాట. లవ్ యూ. కానీ నాకు వంట రాదు. మరేమో బట్టలు ఉతకటం, పిల్లల్ని రెడీ చేయటం, స్కూల్కి పంపడం. వెళ్ళావంటే పని మనిషి కాదు. ఈ పనులన్నీ వేరే మనిషిని పెట్టి మేనేజ్ చేయగలం. కానీ ఒక్కటి మాత్రం కష్టం. ఏంటి? ఈవినింగ్ ఆఫీస్ అయిన తర్వాత, స్నానం అయిన తర్వాత, భోజనం చేసిన తర్వాత, డిన్నర్ అయిన తర్వాత, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మధ్యలో గ్యాప్ ఉంది చూసావా? దాన్ని వేరే మనిషితో మేనేజ్ చేయాలంటే మాత్రం చాలా. హలో, నేను రవిని. నువ్వు వెంటనే బార్కేస్ ఏరియాకి వచ్చాయి. మసూద్ గారు ఇక్కడ ఒక ఇంట్లో అన్నాడు. త్వరగా రా. మసూదా? కరెక్టేనా? నువ్వు అక్కడ రిస్క్ తీసుకోవద్దు. వెంటనే టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఫోన్ చేయి. నేను ఇమీడియట్ బయలుదేరుతాను. స్వాతి ఇంటికి వెళ్ళిపో. నేను చాలా డేంజర్ అయితే నీకు డేంజర్ కదా. నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఎప్పుడు తీసుకోవట్లేదు. ఫోటో తీయాలా, ఆర్టికల్ సబ్మిట్ చేయాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మ్యాగజైన్ టైం అవుతుంది. మసూద్ పారిపోతారా? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అస్సలు ఈ దేశం ఈ కాఫిర్ గాలది కాదు. బాబర్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ మొత్తం మనమే రాజ్యం చేశాం. ఎక్కడో చిన్న తప్పు జరిగింది. అందుకే హిందుస్థాన్ కాఫిర్ గాల్ కింద బతకమని అల్లా మనకి శిక్ష వేశాడు. మళ్ళీ అల్లా రాజ్యం మనమే తీసుకురావాలి. హిందుస్థాన్ మొత్తం పాకిస్తాన్ చెయ్యాలి. అందుకే మిమ్మల్ని పాకిస్తాన్ పంపిస్తున్నాను ట్రైనింగ్ కోసం. పాస్పోర్ట్లన్నీ రెడీ. మసూద్ ఆ ఇంట్లోనే మొత్తం కవర్ చేయండి. రవి, నువ్వు ఎక్కడున్నావు? నన్ను అడుగుతావు. ఓకే, సతీ ఏంట్రా? భయమేసిందిరా. ఫోటో తీయలేదు. హాస్పిటల్ తీసుకెళ్ళండి. కమాన్ 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 స్వాతి. ఇంకొక ఫోటో తీయలేదా?
दूंगा तेरी बीवी को, अल्लाह की कसम तेरी बीवी को मार दूंगा साले। छोड़ मिलेंगे पुलिस के। एकदम तुम गोलियों से उड़ाऊंगा साले। खुदा माफ करना, छोड़ दे मजूर भाई को, मार दूंगा तेरी बीवी को साले। लेकिन तुम गोलियों से उड़ाऊंगा साले। हिंदुस्तान के काफी के औलाद मजाक मत करना। मजूर भाई को छोड़ दे, मार दूंगा सब कुछ। क्या करे? मार दूंगा तेरी बीवी को। पागल है वो क्या? अम्मा ने उधर मार दूंगा। पुलिस के पीछे जाओ, कहते पीछे जाओ, मार दूंगा बांटने में। पछताओगे तुम। पीछे जाने के लिए कहना उनको जाओ। मैं कह रहा हूँ Oh my God! రాధా ఎన్ని బుల్లెట్స్ ఉంటాయిరా ఒక గన్లో? ఇప్పుడు అవన్నీ ఎందుకు నీకు? అన్ని తగ్గిపోయి ఉంటాయా? స్వాతి ప్లీజ్. నొప్పిరా రాధా? నీకేమొచ్చు? అవును, ఫోటోలో బాగా వచ్చి ఉంటాయి కదా? బాగానే వచ్చి ఉంటాయి. ఇమీడియట్ గా ప్రింట్స్ వేయించు. అలాగే ఇమీడియట్ గా ఇస్తాను. వెంటనే చూడాలనుంది. మన ఫస్ట్ నైట్ కూడా ఇలాగే ఎత్తుకొని తీసుకెళ్తావా? కొంచెం మాట్లాడుకుని సైలెంట్ కొట్టావా? ఏడుస్తున్నావా? నాకే అవుతారా? నేను చచ్చిపోను. నీకేమవుతా? నీకేమవుతా? నేను ఉన్నాను కదా. లవ్ యూ రా. లవ్ యూ టూ. లవ్ యూ. నీకేమవుతా? నేను ఉన్నాను కదా. స్వాతి ఓకేనా? స్వాతి 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 స్వాతి